అంటే టాటా ఏస్ కన్నా చిన్న బండి ఇది. అవును సార్. ఇక్కడ చిన్న బండి వచ్చినప్పటికి ఇది మనకి 3 వీలర్ కి కాంపిటీషన్ కింద ఉంది, అంటే 3 చక్రాల ఆటోకి ఇది కాంపిటీషన్ కింద ఉంది వెహికల్. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ అని చెప్పేసి చాలా మంది చెప్తారు. అది ఏంటి, ముఖ్యంగా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే దీని టోల్ ఛార్జ్ ఉంటుంది, దానికి టోల్ ఛార్జ్ ఉండదు. అంతేకాదు దీని ట్యాక్స్ కూడా ఎక్కువ, దాని ట్యాక్స్ తక్కువ అని చెప్పేసి చాలా మంది ఈ సెగ్మెంట్ కి వచ్చినప్పటికి 3 వీలర్ కే ప్రిఫర్ చేస్తారు. కానీ మీరు ఇది తీసుకోవడం గల కారణం ఏంటి సార్? ఇది మనం లాంగ్ జర్నీ చేయాలంటే నేను ఇప్పుడు సపోజ్ ఒక లోడ్ ఎత్తుకుని లాంగ్ జర్నీ దూరం వెళ్ళాలనుకోండి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు సార్ మీరు? నేను ప్రెసెంట్ గుడి వచ్చాను సార్. తాడేపల్లిగూడెం వెళ్ళొచ్చు, రావులపల్లి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళొచ్చారు. ఓకే, లోడ్ ఎంత వేసారు సార్? సార్ నేను వేసింది 2.5 ఈక్వల్ టు 2.5 దాకా వేసారు. నాకు లాంగ్ జర్నీ అయినప్పుడు అది చిన్న బండి అనుకోండి సార్, ఇది మన హ్యాండిల్ కాబట్టి అది ఎక్కువసేపు మనం మోటివేట్ చేయలేం కదా, దాన్ని పట్టుకుని ఉండలేము. అంటే షోల్డర్స్ పెయిన్ గా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సింగిల్ టైర్ మీద మనం మెయింటైన్ చేయడం ఇబ్బంది. స్టీరింగ్ కాబట్టి నాకు ఎంత లెక్కనా సరే, గుడి బండి కాదు, నేను ఎదురు చూడడం సరే నేను చాలా వీలుగా వెళ్ళేస్తాను. మీకు దీని యొక్క ఫుల్ వీడియో కావాలంటే కనుక ఇక్కడ ఉన్న ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడొచ్చు మీరు.